ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా సూట్ కేసులతో నడుస్తుండగా వారి దగ్గర తనిఖీలు చేయగా వారి దగ్గర సుమారు 32.360 కేజీల గంజాయి దొరకడం జరిగింది. అప్పుడు వారి యొక్క వివరాలు అడగగా మొదటగా ఒక ఆవిడ తన పేరు యాస్మిన్ యూసుఫ్ పత్ని, ఏజ్ 41 ఇయర్స్, జోగేశ్వరి ఈస్ట్ ముంబైకి చెందిన వ్యక్తిగా తెలియజేసినది. అదేవిధంగా రెండవ మహిళను అడగగా ఆవిడ పేరు షరీఫాని దస్తగిరి, ఏజ్ 44 ఇయర్స్, నల్లసర్పేట్ వెస్ట్ ముంబైకి తెలియజేశారు. వీరిద్దరిని ముంబైలో గల మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఒడిస్సాలోని సిమ్లీగూడలో ముఖలా లెమ్మా దగ్గర గంజాయి తీసుకొని రమ్మని ఇద్దరిని పంపించడం జరిగింది. వారు ఆ సిమ్లీగూడలో గంజాయి తీసుకొని రైల్వే స్టేషన్లో ముంబై వెళ్ళడానికి రైల్వే స్టేషన్ దగ్గర దాకా అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. వారిద్దరిని రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గవర్నర్ ఎస్పీ సార్ శ్రీకాకుళం ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై కఠిన చర్యలు తీసుకుని పడతాయి. సరఫరా చేసిన, తాగిన, గంజాయితో ఎటువంటి సంబంధం కలిగి ఉండినా వాళ్ళపై కఠిన చర్యలతో పాటు షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. కావున పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయని ఒకసారి గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం.